హాయ్ ఎవ్రీవన్, నా పేరు అరుణ. వెల్కమ్ టు జస్సు క్లబ్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన బ్రింజల్ చట్నీ గురించి చెప్తున్నాను. ఇది ఒక్కసారి అన్నంలో, వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక పెద్ద బ్రింజల్ తీసుకున్నాను. దానికి ఆయిల్ రాసుకొని ఆ బ్రింజల్కి ఘాట్లు పెట్టుకొని ఒక 5 పచ్చిమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు అలా లోపలికి పెట్టేసుకోవాలి. పైకి పెట్టామనుకోండి అవి కాల్చినప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఇంకా కొంచెం లోపలికి పెట్టేసుకోండి. కొంచెం లోతుగా ఘాటు పెట్టుకొని, అలాగే ఈ టమాటా కూడా కొంచెం ఘాటు పెట్టి కాల్చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఒక ఉల్లిపాయ కూడా అలా కాల్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్కారతోటి స్లోగా లోపటంతా ఉడికే వరకు లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలండి. మొత్తం బ్లాక్ కలర్ అయిపోవాలి పైన. చూడండి, టమాటా కాలిపోయింది. ఇది కొంచెం బ్రింజల్ ఒక 1 మినిట్ ఇంకా కొద్దిసేపు కాల్చాలి. పట్కారతో పట్టుకున్నప్పుడు కూడా ఇలా జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనము తీసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా కాల్చేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత ఒక ప్లేట్లో పెట్టి టమాటా పైన బ్లాక్ కలర్ ఉన్నదంతా తీసేసుకోవాలి. ఉల్లిపాయ పైన కూడా ఒక పొర తీసేసుకోవాలి. ఈ బ్రింజల్ పైన కూడా బ్లాక్ కలర్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా తొడెం దగ్గర కట్ చేసి తీసేసేయాలండి. తర్వాత దాన్ని విడదీసి దానిపైనే టమాటాలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా పప్పు గుత్తి దాంతోటి ఇలా దీంతోటి నలిపేసుకుంటే నలిగిపోతుంది మంచి చక్కగా ఉడికితే. ఇలా లేని వాళ్ళు లైట్గా మిక్సీ కూడా కచ్చా పచ్చగా పట్టుకోవచ్చు. ఇలా అయితే బాగా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇలాగే చేసేసుకున్నాను. తర్వాత పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్. దాంట్లోనే తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంగువ పౌడర్ కొంచెం వేసేసుకొని ఈ గిన్నెలోకి తీసుకున్న చట్నీలో ఈ తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేగగానే ఆ చట్నీలో వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఎంతో సూపర్ టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయిందండి. అది తింటుంటే అసలు వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి.